హే కామ్రేడ్స్, సో ఇది కోనసీమ సిరీస్ డే 2 వీడియో. ప్రజెంట్ అయితే మా హౌస్ టెర్రస్ మీద ఉన్నా. సో మీకు చూడొచ్చు, చుట్టూ కోకోనట్ ట్రీస్ ఉంటాయి. టుడే ఐఎమ్ గోయింగ్ టు మై అమ్మమ్మ హౌస్, సో విచ్ ఈజ్ అబౌట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, ఐ అజ్యూమ్. సో రూట్స్ అనేవి కూడా చాలా సీనిక్గా ఉంటాయి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఐ విల్ సీ యూ ఇన్ ద గోప్రో మోడ్. నేను ఒక 10 మినిట్స్ అయింది స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుండి. ప్రజెంట్ ఈ రూట్ వచ్చేసి రావులపాలెం టు అమలాపురం రూట్ చాలా సీనిక్గా ఉంటుంది. పక్కన కాలువ, తార్ రోడ్, ఇంకేం కావాలి. రోడ్స్ ఆర్ అమేజింగ్ యాక్చువల్లీ. అంటే ఈ రూట్ చూడండి, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ కోనసీమ. చుట్టూ కోకోనట్ ట్రీస్, కాలువ, అరటి చెట్లు, ఇదే ఎక్కువ ఇక్కడ సాగు చేస్తారు. మోస్ట్లీ కోకోనట్స్ అండ్ బనానా ప్లాంటేషన్ ఎక్కువ. అవును, ఈరోజు మర్చిపోయాను, ఈరోజు కనుమ. హ్యాపీ కనుమ. అండ్ ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుంది అన్నమాట సాయంత్రం. సో అందుకే హడావుడి. సో ప్రతి ఒక్క ఊరికి భోజనాలు కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ జగన్న తోట అని ఉంటుంది ఇర్స్మండ పుల్లెటుకూరు దగ్గర. సో అక్కడ ప్రభల తీర్థం అయితే జరుగుతుంది ఈరోజు. కనుమ పండగ కదా, పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందుకే హడావిడి ఈరోజు. రిటర్న్లో వచ్చినప్పుడు చాలానే ఉంటుంది ట్రాఫిక్. నాకు మళ్ళీ లేట్ అయిందంటే ఒక గంట లేట్ అయిందంటే మొత్తం రూట్ అంతా బ్లాకే. సో పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ ప్రభల తీర్థం. జగ్గన్న తోట అంటారు. అమలాపురం వెళ్ళాలంటే మనం ఇప్పుడు రైట్ తీసుకుంటే వయా పుల్లెటుకూరు, అంబాజీపేట, బండార్లంక, అమలాపురం ఇలా స్ట్రైట్ వెళ్తే మీకు డైరెక్ట్ ఈదరపల్లి వంతెన వస్తుంది. సో ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా ఒకటే, కాకపోతే ఇలా వెళ్తే కాస్త ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. వయా ఈదరపల్లి, ఇది ముక్కమల కాలువగుట్ట అంటారు ఇది. అండ్ రీసెంట్గా నేను గ్లౌస్ అయితే తీసుకున్నాయి, రైనాక్స్ వాళ్ళవి, టర్నాడో 4 Pro అనుకుంటా. ఇవి అవి రీసెంట్గా లాంచ్ చేశారు కదా. సో ప్రజెంట్ అయితే ఇవి కాస్త అలవాటు చేసుకుంటున్నా. ఒక రైడ్ ప్లాన్ అయితే ఉంది. సో అందుకు ఇవి కాస్త అలవాటు అవ్వాలి గ్లౌస్. మీరు ధూమ్ధామ్గా ఉంటుంది రోడ్ ఇది. పంట పొలాల్లో ఇలా కాలువ ఉండడం వల్ల ఈ రోడ్ అనేది కాస్త ఎత్తు పొలాల కింద ఉంటుంది. అంటే మీకు సాయిల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే నీకు దిగిపోతూ ఉంటుంది ఇది రోడ్డు. ఏమైనా వర్షాలు ఏమైనా వచ్చినప్పుడు కానీ కాస్త ఇబ్బంది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఈదరపల్లి వంతెన దగ్గర ఎండ్ అవుతుంది ఈ రోడ్ ఇది. See, this is the beauty of కోనసీమ. ఈ రూట్లో ఎవరో మోటో వ్లాగ్ చేయలేదు, ఐఎమ్ ద ఓన్లీ వన్. దానికి పెద్ద గ్రేట్ ప్రౌడ్ ఏం ఫీల్ అవ్వట్లే. జస్ట్ మీకు ద సీనిక్ బ్యూటీస్ ఆఫ్ కోనసీమ చూపిస్తున్నా మీకు. సో నా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మెల్లగా తెల్లారిందో ఇలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా,
మీకు ఎటు చూసినా ద నేచర్, ద బ్యూటీ ఆఫ్ నేచర్ కనబడుతుంది ఇక్కడ కోనసీమలో. అందరూ కేరళ కేరళ అంటారు. సో ఇక్కడికి వచ్చి చూడండి కాస్త, ఇంక మీరు కేరళ వెళ్ళే థాటే వదులుకుంటారు. సేమ్ ఉంటుంది. ఇంకా కేరళ అనగానే కోకోనట్ ట్రీస్ అంటారు, బట్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ కోకోనట్ ట్రీస్ ఉంటాయి, పంట పొలాలు అండ్ బనానా ప్లాంటేషన్ కూడా ఎక్కువే ఇక్కడ. హబ్ మట్టికి రావులపాలెం హబ్, అరటికాయ మార్కెట్. దిస్ రూట్ ఈజ్ లవ్డ్ అప్. వెల్కమ్ టు అమలాపురం. అమలాపురం టౌన్ ఇది స్టార్టింగ్. కాస్త ట్రాఫిక్ ఉంటుంది పేరూరు సెంటర్ వరకు. ఇదే అమలాపురం బస్ స్టాండ్. అమలాపురం బస్ స్టాండ్ ఇది. ఇక్కడ రక్తాలు చిందించాం ఇంకా డిప్లొమా చదివేటప్పుడు. బస్సుల కోసం వెయిట్ చేసి అంతకుమించి ఏముంటుంది. ఇంకెక్కడికి చూసినా ఇది అమలాపురం ఐకానిక్ కొబ్బరికాయ. ఇంకోటి ఉంటుంది గడియార స్తంభం. అది రీసెంట్గా ఐ థింక్ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. పాతది కూల్ చేసి కొత్తది నిర్మాణం చేశారు. అది చూపిస్తాను. అయింది ఏదో అయింది. గుద్దాడు, బండోడు, కారుడు, తిట్లు కామనే, మనకైనా అలా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసాం అమలాపురం ఐకానిక్ సెంటర్. ఇది గడియార స్తంభం. సో మీకు అక్కడైతే ఏదైతే కనపడుతుందో క్లాక్ టవర్, అమలాపురం గడియార స్తంభం అంటారు. ఇది సెంటర్ నేమ్. ప్రజెంట్ 11:17 అవుతుంది టైం. కాస్త గ్యాప్ ఇవ్వండి సార్, వెళ్ళిపోతాం. ఇంకెక్కడెక్కడ ఫ్లెక్సీలు కనబడతాయి. ఇది హై స్కూల్ సెంటర్. ఇది అమలాపురం. ఒక ఐకానిక్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఆ ప్లేస్ కాదు, కాలేజ్, వెరీ ఫేమస్, ఎస్కేబిఆర్ కాలేజ్. ఎస్కేబిఆర్ కాలేజ్ అంటే చాలా పాపులర్ అమలాపురాన్ని. ఎస్కేబిఆర్ కాలేజ్ అన్నమాట. ఇదే చాలా ఫేమస్. ఇది పేరూరు సెంటర్. పేరూరు సెంటర్ కాదు, పేరూరు వై జంక్షన్ అంటారు దీన్ని. మనం వయా పాసర్లపూడి వెళ్ళాలి.
సో దిస్ ఈస్ ద రూట్ ఫర్ పాసర్లపూడి. ఓ కోడి పందాలు ఇక్కడ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి ఈసారి. ఏందో మొత్తం జనం మేకబడిపోయారు ఉంటారు మరి. వావ్, ద రోడ్స్ లుక్స్ అమేజింగ్. అక్కడ రోడ్స్ బాగున్నాయి ఈసారి. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కదా రోడ్స్. ప్రజెంట్ అయితే ఓకే, మనకేమీ బ్యాడ్ రోడ్స్ అయితే కనపడలే నేను వచ్చిన రూట్లో. మరింత బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాను అంటే లైట్గా చిన్న చిన్న ప్యాచెస్ వర్క్స్ దట్స్ ఓకే. మరీ ఘోరంగా ఉంటేనే ఇబ్బంది. ఎంటరింగ్ ఇంటూ ద బ్యూటీ, అసలైన బ్యూటీ ఇక్కడ కనబడుతుంది మీకు. ఇది పాసర్లపూడి బ్రిడ్జ్ మాట. సీ ద బ్యూటీ ఆఫ్ గోదావరి. ఎదురుగుండా వెహికల్స్ వస్తున్నాయి, సో దట్స్ వై గోయింగ్ స్లో. మంచి వ్యూ. డ్రోన్ షాట్ ఎగరేస్తే కేకలా ఉంటుంది, మన దగ్గర డ్రోన్ అయితే లేదు. దిస్ ఈజ్ పాసర్లపూడి బ్రిడ్జ్ మాట, కనెక్టింగ్ బిట్వీన్ అమలాపురం అండ్ పాసర్లపూడి. సో మీకు ఇక్కడ ఇంకా సీనిక్ బ్యూటీస్ ఉంటాయి ముందు ముందు. ఐ విల్ షో. వావ్, ద రోడ్స్ ఆర్ అమేజింగ్. 2024 సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ రూట్ అంతా గతుకులే. నౌ 2025 సంక్రాంతి, ద రోడ్స్ ఆర్ అమేజింగ్. నేను వచ్చిన రూట్లోనే మాట్లాడుతున్నా కాబట్టి మిగతా ఎలా ఉంది నాకు తెలియదు మరి. సో అప్పుడు ఈ రూట్ అయితే చాలా గతుకులు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేస్తారు. ఇది పాసర్లపూడి సెటర్ అనుకుంటా. అండ్ ఇక్కడ మీకు అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, చాలా ఫేమస్ మాట. టెంపుల్ ఇక్కడే ఉంటుంది, ఇటువైపు వెళ్తే ఉంటుంది. మోస్ట్ ఐకానిక్ టెంపుల్. రోడ్స్ అని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, ఇవి అర్థమవుతుంది. వెల్ డన్ గవర్నమెంట్. ఇది మామిడి కుదురు జంక్షన్ మాట. సో ఇది మామిడి కుదురు ఊర్లోకి మాట రోడ్. ఏంటిది బ్రిడ్జా, హైవేయా? ఓ రోడ్ చాలా ఇంట్రెస్టింగ్. రూట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. బ్రాడ్ చేస్తున్నారు. వావ్, ఇంకా స్పీడింగ్ చేయొచ్చు ఇక్కడ. ఇది లోటుకూరు ఊర్లోకి మాట. నా చిన్నప్పటి నుంచి రూట్ ఇలాగే ఉంది, ఏమాత్రం డెవలప్ అయితే అవ్వలేదు. ఇది అటు వెరీ కేర్ఫుల్. పైగా ఇది అడ్వెంచర్ అయినా సరే
అడ్వెంచర్ బైక్ అయినా సరే హ్యావ్ టు కేర్ఫుల్. బ్రోకెన్ రోడ్స్ ఎక్కువ అండ్ ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది. మిక్స్ ఆఫ్ బ్రోకెన్ రోడ్స్ అండ్ ఆఫ్ రోడ్. వాళ్ళు పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఉంటాయి. Put it in second gear. Let scrambler do the job. Ammo, heavy rider. గ్యాప్ వేస్తే బాగుంది. అరే బాబు, చింటూ బాబు, నువ్వు అలా పడుకున్నా నాకు తెలియటం లేదురా. ఇది పాసలపూర్ వెళ్ళిపోద్దండి. థ్యాంక్స్. వచ్చిన పని అయితే అయిపోయింది. తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కోనసీమ విలేజెస్. మారుమూల గ్రామాలు అన్నమాట. ఎటు చూసినా మీకు గ్రీనరీ కనబడుతుంది. అండ్ రోడ్స్. ఏదో అయింది, పడిపోయారు, మొత్తం బద్దలాసిపోయింది. ఓకే, ఏమవ్వలేదు, చిన్న చిన్న మైనర్ ఇంజరీస్తో. ఓకే, అందుకే వేర్ హెల్మెట్.